ఆర్సి మునికృష్ణ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, అలాగే ఓట్ల సురేందర్ నాయుడు తిరుపతి పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, కరాటి చంద్ర రాష్ట్ర రజిక డైరెక్టర్, శ్రీరాములు, అలాగే గంజి సుధాకర్ రెడ్డి, సుబ్బు యాదవ్, ధనంజయ, నాగప్రతాప్, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ కొండ కిందున్న ముంతాజ్ హోటల్, ఇతర 2 హోటళ్ళు కూడా రద్దు చేయడం చాలా సంతోషకరం. ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, వాళ్ళ పాలక మండలి సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా సరే కూటమి ప్రభుత్వం అలాగే మోడీ గారు కూడా తిరుమల పవిత్రతను ఎప్పుడు ఆలోచించి చేసేవారు. దానికి భాగంగానే ఈరోజు పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఆ ముంతాజ్ హోటల్స్, మిత్ర హోటల్స్ ఉండకూడదని రద్దు చేయడం జరిగింది. దానికి చాలా సంతోషం. దానికి మాజీ చైర్మన్, మన టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు సాధువులను చూసి భయపడి పూశాడు, దానివల్ల ఈరోజు దాన్ని రద్దు చేశాడు అని అడుగుతున్నా. ఈ పొద్దు ఆ టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ గారిని ఒకటే అడుగుతున్నా, గతంలో మీరు ఆ ముంతాజ్ హోటల్స్కి, మిగతా హోటల్స్ పర్మిషన్ ఇచ్చింది మీరు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నారో అది చెప్పండి. వాళ్ళ దగ్గర ఎంత ముడుపు తీసుకున్నారో అది చెప్పండి. పర్మిషన్ ఇచ్చింది మీరు, వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నారో డబ్బు చెప్పండి. అది చెప్పి మీతో మాట్లాడండి. ఈ రెండోది, ఈరోజు 2 రోజులుగా చూస్తూ ఉన్నాం, ఉచిత బస్సు అని చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు, దాన్ని నెరవేర్చలేదని మహిళలు చేసి ఒక బస్సు ఎక్కి, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఆ బస్సులు ఎక్కి ఒక వినూత్న రీతిలో చేశారు. మీరు ఒకటి అడుగుతున్నా నేను, వాళ్ళు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, మీరు కూడా నవరత్నాలు అని చేశారు. నవరత్నాలు ఏదైనా ఒక రత్నం అమలుపరిచారా? మద్య నిషేధం అని చెప్పారండి. జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం ఒకసారి చెప్పి దశల వారీగా నిషేధిస్తామన్నారు. అది పూర్తిగా తొంగలో తొక్కేశారు. ఈరోజు మద్యాన్ని అప్పుడు మీ గవర్నమెంట్లో 100లో ఉండేదని వేలల్లో అమ్మారు. 100లో అమ్మాల్సిన వేలల్లో అమ్మారు. మీరు నారా చంద్రబాబు నాయుడు గురించి మీరు మాట్లాడతారు. ఎక్కి 10 నెలలు అయ్యింది. మీ 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 30 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళి పూడ్చింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. దాన్ని లాక్కొని రావాలంటే 10 నెలలు అయ్యేది కాదు, ఇంకా 10 సంవత్సరాలు పడుతుంది కూటమి ప్రభుత్వానికి. అన్నీ చేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్స్తారు. నిన్న ఆయన ఏదో ముఖ్యమంత్రి గారు వాళ్ళ మనవడికి పుట్టినరోజని వాళ్ళు ఫ్యామిలీ అందరూ కూడా దర్శనానికి వచ్చారు. మీరు ఏదో మేము మెమోరాండం వేయాలి, కలిసేదానికి పోతే, ఏమో అడిగేదానికి పోతే మా గొంతులు నొక్కేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఒకటి అడుగుతున్నా నేను, జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో పోతే కింద కాదు, హెలికాప్టర్లో పోతే కింద అరెస్ట్ చేసేది, ఆయన కింద తిరిగేది కాదు. హెలికాప్టర్లో పోతేనే మమ్మల్ని అందరినీ కింద అరెస్ట్ చేసి ఇళ్లలో పెట్టేసేది, బయట పోయిన వాళ్ళు జైల్లో పెట్టేశారు. అరెస్టులు అంటే ఎట్ట చేయాలని నేర్పించిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే. మీరు చెప్తారు, మీరు ఈ తిరుపతిలో జరిగిన ఎన్నికలన్నీ అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి జరిపించుకున్నారు, లేదా గొంతు నొక్కేస్తున్నారు, మమ్మల్ని ఏది మాట్లాడనీయకుండా చేస్తున్నారు అని చెప్తారు. మీరు ఏదైనా అంటే, నిన్న కూడా మా మహిళలు కొంత ప్రెస్ మీట్లు పెడితే సోషల్ మీడియాలో వాళ్ళ మీద ఏదో వైరల్ చేస్తారు. అంటే మీ మీద ప్రెస్ మీట్లు పెట్టినారనుకోండి, వాళ్ళ మీద వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో పెట్టేది. మీరు డబ్బులు ఇచ్చేసి సోషల్ మీడియాలో వాళ్ళని ఏదో పెట్టుకోండారు, వాళ్ళకి వేరే పని ఉండదు, వ్యక్తిగతంగా విమర్శించేదే. రాజకీయాలు కూడా మాట్లాడాలి మనం.
వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు. నేను మా మహిళలు పెట్టిన దానికి కూడా వాళ్ళ మీద కూడా వ్యక్తిగతంగా మాట్లాడతారు. ఇవన్నీ మంచిది కాదు. అవినయ్ రెడ్డి గారు, మీ కూటమి మీ కూడా ఉండే వాళ్ళందరూ కూడా చెప్తున్నాను నేను, ఇది మంచిది కాదు. ఇది రాజకీయాలు ఉంటే మేము విమర్శిస్తున్నాం, మమ్మల్ని వచ్చి విమర్శించండి, రాజకీయంగా విమర్శించండి. డబుల్ డెక్కర్ బస్సు కొనింది ఎవరయ్యా? ఎందుకు కొన్నారయ్యా దాన్నే? ఎవరు చెప్తే కొన్నా? ఎవరికి చెప్పారా డబుల్ డెక్కర్ బస్సు కొనేటప్పుడు? ఎవరికైనా కౌన్సిల్లో పెట్టావా? పోనీ మేయర్కి చెప్పావా? కార్పొరేటర్కి చెప్పావా? డిప్యూటీ మేయర్కి చెప్పావా? కమిషనర్కి చెప్పావా? ఎవరికైనా చెప్పావా? ఆ డబుల్ డెక్కర్ బస్సు అమ్మేవాళ్ళు మీ ఫ్రెండు. ₹1,00,00,000 కూడా విలువ చేయని దాన్ని ₹1,25,00,000 కొన్నావు. కొని దాన్ని షెడ్లో పెట్టేశావు. ఇప్పుడు దాన్ని మీరు ఏదైనా చేయండి, మీరు ఏదైనా చేయండి అంటే ఏం చేసేది? నువ్వు కొనుక్కో. అవినయ్ రెడ్డిని కొనుక్కోమంటున్నావు. ఆ బస్సుని నువ్వేగా తెచ్చింది. అదే నువ్వు కొనుక్కొని నువ్వేడో మీ కార్యకర్తలకి వాళ్ళకి తిప్పండి. మీరు ఎవరికి చెప్పకుండా మీరు చేసుకునేసి దాన్ని మేమేదో చేయాలి. డబుల్ డెక్కర్ బస్సు ఇక్కడ ఏదో డబుల్ డెక్కర్ బస్సు దిగేది, దానికోసం చెట్లంతా కొట్టేసావు. అంటే నువ్వు వేసే రోడ్లలో తిరగాల్సిందే. మీ సైట్లంతా ఆక్రమించుకోవడానికి మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసారే, అక్కడ ఉండాలి, ఆవిడ తిరగాల్సిందే. ఊరికే మనం ఏదంటే అది చేస్తే ఇక్కడ ఊరు ఒప్పుకోరు. అయిపోయింది. 63,000తో మొన్న ఓడావు. ఈసారి 1,00,000 పై చిలుకుతో మిమ్మల్ని ఓడించాలని రెడీగా కాసుకున్నారు ప్రజలు. మీరు వేసే డ్రామాలన్నీ ఇక్కడ ఊరు ప్రజలు నమ్మరు. అయిపోయింది మీ పని. ఊరికి ఎందుకు లేనిపోనివన్నీ ఏదేదో ప్రజలకు చెప్పాలని చూస్తే అసలు చెప్పే పని లే. మేము అభివృద్ధి అన్నారు, 63 పై చిలుకుతో ఓడిపోయారు. ఇంకా చాలు. ఆ డబుల్ డెక్కర్ బస్సుని మీరు కొనుక్కోండి. ఆ ముంతాజ్ హోటల్స్కు, ఆ గ్రూప్ హోటల్స్ రద్దు చేసిన దానికి చంద్రబాబు నాయుడు చాలా సంతోషకరం. మీరు భయపడిపోయి రద్దు చేస్తానంటారు. ముందు జగన్మోహన్ రెడ్డి ఆ హోటల్స్కి ఎంత డబ్బు తీసుకున్నాడో అది బయట పెట్టమనండి. పర్మిషన్ ఇచ్చింది మీరే, దాన్ని బయట పెట్టమనండి. ఫస్ట్ ఎంత ఇచ్చారో, ఎంత ముడి పొందిందో మీకు భుజాలు అనుకుంటారు. అప్పుడే రద్దు చేయడం, తిరుపతుల పవిత్రత గురించి, తిరుమల పవిత్రత గురించి మొట్టమొదటి సమావేశంలోనే బిఆర్ నాయుడు గారు మొట్టమొదటి సమావేశంలోనే దీన్ని రద్దు చేయాలని సమావేశంలో పెట్టారు. దాన్ని ఇప్పుడు పరిగణలోకి తెచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు దాన్ని పూర్తిగా రద్దు చేసి వెంటనే దాన్ని పాలక మండలిలో పెట్టి అనౌన్స్ కూడా చేయమన్నారు. వారికి మరొకసారి తిరుమల పవిత్రత కాపాడేది ఎప్పుడు కూటమి ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే మోడీ గారు కావచ్చు, ఇతర కూటమి నాయకులు అందరూ కూడా తిరుపతి పవిత్రతను కాపాడతారు, తిరుమల పవిత్రతను కాపాడతారు. ఇక్కడ ఎవరు గొంతులు నొక్కే పని ఉండదు. మీరు స్వేచ్ఛగా ఇవ్వచ్చు. అంతేగాని మీరేదో ఇంట్లో కూర్చునేసి పోలీసులు వచ్చారు, మమ్మల్ని అరెస్ట్ చేశారు, మా గొంతు నొక్కినారు అనేది మాత్రం తప్పుడు ప్రచారాలు చేయొద్దండి. మరొకసారి మీ డ్రామాలకి ప్రజలు ఇంకొప్పుకోరు. నమస్కారాలు. ఈరోజు తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ కరుణానంద స్వామి అపరిచితుల్లాగా మాట్లాడుతున్నాడు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, కరుణానంద స్వామి 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినాడు, ఒకసారి ఎమ్మెల్యే అయినాడు. ఈయన ఈ తిరుమల పవిత్రతను ఎంత మాత్రం కాపాడినాడు అని అడుగుతా ఉన్నా. పగటి వేసగాళ్ళలాగా మీరు డ్రామాలు వేయడానికి మాత్రమే ఉపయోగపడతారు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 35.5 ఎకరా ఆ భూములు ఇచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2013లో భూములు ఇచ్చారు. ఆ భూములు ఇచ్చింది దేనికి? వాళ్ళు ఆ రోజు ఇచ్చింది అదేదో ఆధ్యాత్మిక దానికి సంబంధించి అన్ని గుడులు ఒక దగ్గరే ఉంటాయని, ఆ గుడులన్నీ చూసుకొని వెళ్తారు అని చెప్పి ఆ రోజు ఇచ్చారు. దాని తర్వాత వచ్చినటువంటి మీ ప్రభుత్వం GOMS నెంబర్ 24 24/11/2021లో మీరు జీవో ఇచ్చారు. మళ్ళీ దాన్ని సవరించిన జీవో ఏమిచ్చారు మీరు? ఆ సవరించిన జీవో 20 ఎకరాలు ఓబరాయ్ హోటల్కి మీరు ఇచ్చారు. అంటే ఓబరాయ్ హోటల్ ముసుగులో ముంతాజ్ హోటల్కి ఇచ్చారు. ముంతాజ్ హోటల్కి ఇచ్చినటువంటి జీవోను మీరు బయట కూడా పెట్టలా.
ఎందుకు పెట్టలేదు అంటే ఆ జీవోలో ఏముంది అనే జనాలకు తెలిసిపోతే జనాలు తరిమి కొడతారు, భక్తులు తరిమి కొడతారు. ఎవరైతే సాధువులు ఉన్నారో, హిందూ మతానికి సంబంధించిన వారు ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి ఆ జీవోలో ఏముందని అది బయట పెట్టలా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆ జీవోలో ఏమి పెట్టారని బహిర్గతం చేసింది. బహిర్గతం చేస్తే దాంట్లో విస్తృతపోయేటువంటి నిజాలు బయటపడ్డాయి. ఏం బయటపడ్డాయి అంటే మీరు ముంతాజ్ హోటల్కి అది ఇచ్చి అక్కడే నాన్ వెజ్ తయారు చేసి స్పా సెంటర్లు తయారు చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏమన్నా చేసుకోండి, మాకు డబ్బులు మా ఉండిలోకి డబ్బులు చేయాలా. పావం ఈరోజు ఎవరి ఉండిలోకి డబ్బులు రావాలా? కరుణానందరే స్వామి ఉండిలోకి డబ్బులు వచ్చేయాలనే ప్రయత్నం చేశారు మీరు. దీనిలో భాగంగానే తిరుపతి నుండి ఒక రోడ్డు కూడా వేయాలని చూశారు మీరు. ఏదైతే యూనివర్సిటీలో నుండి యూనివర్సిటీ కాలేజీల దారి నుండి నేరుగా అక్కడికి లింకు రోడ్డు వేసేయాలని చూశారు. విద్యార్థి సంఘాలన్నీ కూడా ధర్నా చేసి దాని మీద గొడవ చేస్తే మీరు ఆ రోడ్డు ఆపారు. లేదనుకుంటే ఇక్కడ నుండి ఫస్ట్ గేట్ నుండి మీరు డైరెక్ట్గా ముంతాజ్ హోటల్ కాడికి రోడ్డు వేసేసి ఉంటారు. మీరు ఇవన్నీ చేసి మళ్ళీ ఈరోజు తగుదనమ్మా అని చెప్పి మీడియా ముందు వచ్చి ఒక మంచి నిర్ణయం, అద్భుతమైనటువంటి నిర్ణయం. బిఆర్ నాయుడు గారు ఏ రోజైతే దేవస్థానం చైర్మన్ అయ్యారో ఆ రోజే ఆయన చెప్పాడు, ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుతాం, తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడతాం. ఏదైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట తిరుమల తిరుపతిలో మీటింగ్ పెట్టి తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పి మాట చెప్పారో ఆ మాటకు కట్టుబడి దేవస్థానంలో ఉన్నటువంటి ఈవో కానీ, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు కానీ వీళ్ళందరూ నిర్ణయం తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. దాంట్లో భాగంగానే మీ ప్రభుత్వంలో మీ ధనదాహానికి లడ్డూలో కూడా కల్తీ నెయ్యి వాడారు చూసారా, అది మీ పరిస్థితి. ఇవన్నీ ఒకటోటే బయటపడేపాటికి మీరు కొత్త స్వామి వేషం వేసేసి దేవస్థానాన్ని అంతా మేమే కాపాడుతాము, పవిత్రతను మేమే కాపాడుతాము, తిరుమలను మేమే కాపాడుతాము, తిరుపతిని మేమే కాపాడుతాము అని చెప్పి ముసుగేసుకొని మీరు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కరుణానంద స్వామి గారు మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు చేసిందంతా కూడా తిరుపతి ప్రజలకు తెలిసిపోయే మిమ్మల్ని 63,000 పైసీలకు ఓట్లతో ఓడించేశారు. మీరు రాజకీయ సన్యాసం తీసుకోవడం మంచిది. కాబట్టి ఈరోజు ఈ శుభ సందర్భంలో తిరుపతి ప్రజానీకం అంతా కూడా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కూడా ఆ మత విశ్వాసాలని కాపాడేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. మీకు చేతనైతే స్వాగతించండి, మీకు చేత కాకపోతే సైలెంట్లుగా ఇంట్లో ఉంటే మంచిదని చెప్పి కూడా కరుణాకర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.